హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇది మండే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు రికార్డ్ చేశాను అనమాట వ్లాగ్. నిన్న పెడదామని అనుకున్నాను, కానీ నాకు అస్సలు అవ్వలేదు. అందుకనే ఒక చిన్న షార్ట్ వీడియో పెట్టాను, ఐ కార్డ్స్లో పెడతాను, అది తప్పకుండా చూడండి. ఇంకా మన లాస్ట్ బ్లాగ్లో చెప్పాను కదా, ఒక షార్ట్ అయితే బాగా హిట్ అయింది అని చెప్పి. రీసెంట్గా అది 50K దాటింది. ఎంత హ్యాపీ అనిపించిందో అసలు, అంటే ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట అంత ఇది వస్తుంది అని చెప్పి. బట్ యా, ఫైనల్గా అయితే ఏదో ఒక రకంగా అయితే నేను పడిన కష్టం అయితే ఇదవ్వాలి అని అనుకున్నాను. అలాగే ఈ షార్ట్ వీడియో హిట్ అవ్వడం నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా మండే ఈయన ఆఫీస్కి వెళ్ళిపోయారు అండ్ పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు. సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పిల్లలు వచ్చే వరకు ఇంకా నేను కుట్టోడే అనమాట. ఏం పని ఏమీ లేదు, ఎందుకంటే ముందు రోజు నైటే నేను యాజ్ యూజువల్గా ఎప్పుడు చేస్తుంటే వంట చేసి పెట్టేసుకున్నాను, ఎందుకంటే నాకు బాక్స్ ప్రిపేర్ చేయాలి. సో మష్రూమ్ ఆలు కుర్మా అలా చేశాను అనమాట. ఎగ్స్ బాయిల్ చేశాను. బ్రేక్ఫాస్ట్కి వచ్చి ఇడ్లీ వేసేసాను, ఇంకా బాక్స్ కూడా పెట్టేశాను అనమాట. ఇడ్లీ పెట్టాను బ్రేక్ఫాస్ట్కి ఈయనకి, ఎందుకంటే పొద్దున్నే లేవంగానే తినాలని అనిపించదు కదా, నాకు కూడా అంతే. సో అందుకని ఇడ్లీలు కూడా ప్యాక్ చేసి పెట్టేశాను అనమాట, పచ్చడి అవి వేసి. దారిలో కానీ ఇంకా లేకపోతే అక్కడికి వెళ్ళినాక కానీ తింటా అన్నారు. ఇంకా పిచ్చ బోర్ కొడతా ఉంటుంది నాకైతే ఈయన లేకపోతే, ఎందుకంటే ఈయన ఉంటే ఏదో ఒకటి మాట్లాడడానికి ఎవరో ఒకళ్ళు ఉంటారు. కుట్టూడితో నేనేం మాట్లాడతా చెప్పండి, వాడితో ఆడుకోవడం తప్పితే. ఇంకా డే అంతా ఇలా చూసుకుంటూ కూర్చోవాలి అంటే నిజంగా మనం ఎంత అండర్ ఎస్టిమేట్ చేస్తామో ఆ విషయాన్ని. లైక్ మదర్స్ పిల్లల్ని కేర్ చేయటం ఒక్కళ్ళే ఇంట్లో ఉండి, అది అస్సలు అండర్ ఎస్టిమేట్ చేసే విషయమే కాదు. ఎంత ఎనర్జీ కావాలంటే వాళ్ళని చూసుకోవడానికి, ప్రతి ఒక్క సెకండ్ కంటికి రెప్పలా కాపాడుకుంటూ వాళ్ళకి ఏమీ ఇదవ్వకుండా, ప్రాబ్లం రాకుండా అసలు చాలా ఎనర్జీ తీసుకుంటుంది. అండ్ ఎంత డ్రైన్ అయిపోతాం ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే. నాకు అయితే అసలు పిచ్చెక్కిపోద్ది అనమాట. బ్రెయిన్ అంతా హీట్ ఎక్కిపోయిందని అనిపిస్తుంది, చాలా రిలాక్స్ అవ్వాలనిపిస్తుంది. అది ఎలా అంటే నాకు ఇంకా ఈవినింగ్ అవ్వంగానే అందరూ ఇలా వచ్చి హాల్లో కూర్చోవాలి, కాసేపు మాట్లాడుకోవాలి, వాళ్ళ డేస్ ఎలా గడిచినాయి అందరివి చెప్పాలి, షేర్ చేసుకోవాలి, అలా ఉంటుంది అనమాట. లేదంటే కలిసి ఏదన్నా చూడాలి, చిన్న పాట చూసినా చాలు, లేదంటే సినిమా వరకు అవసరంలా ప్రతిరోజు ఏదో ఒకటన్నా అలా టైం స్పెండ్ చేయాలని అనిపిస్తుంది. అది నాకు కొంచెం మెంటల్గా నాకు చాలా రిలాక్స్ ఫీలింగ్ ఇస్తుంది అనమాట. లేకపోతే ఎండ్ ఆఫ్ ద డే ఓవర్ స్టిమ్యులేట్ అయిపోయి చాలా ఏమంటారు, లోడ్ ఎక్కువైనట్టు అనిపిస్తుంది అనమాట బుర్రకి. ఎందుకంటే ఒక్కటే దీంట్లో ఉంటాను కదా, ఒక్కదాన్నే కుట్టోడిని చూసుకోవడంలోనే అండ్ పనులు ఇంట్లోవి నేను వాడితో ఉన్నప్పుడు ఒక్కదాన్నే అసలు ఏ పనులు చేయటం అయితే మానేశాను నేను. ఎందుకంటే వాడు అస్సలు ఊరుకోడనమాట, నేను వాడితోనే ఉండాలి ఒక్కదాన్నే ఉన్నానంటే. సో అస్సలు కూరుకోడు, వాడు ఏడుపు నేను వినలేను, అందుకని ఇంకా వాడితోనే ఉంటాను, వంట పని కూడా ఏం పెట్టుకోకుండా. ఇంకా పిల్లలు వచ్చిన తర్వాత కొంచెం నాకు గ్యాప్ దొరుకుద్ది, అప్పుడు పక్కకు వచ్చి ఏదో ఒకటి చేయడమో అలా చేస్తాను. ఈ బ్లాగ్లో నేను ఇంకొకటి షేర్ చేసుకోవాలనుకున్నాను ఏంటంటే, లాస్ట్ వీక్ అది ఈ వీకే పిల్లలిద్దరూ కుట్టోడితోటి మాట్లాడుతూ ఉన్నారు, లైక్ కాన్వర్జేషన్ అనమాట. నేను ఓవర్ హియర్ చేశాను, అంటే వాళ్ళకి తెలియదు నేను విన్నాను అని, బట్ విన్నా అనమాట. వినంగానే నాకు చాలా ఇది అనిపించింది, చాలా హ్యాపీగా, చాలా ప్రౌడ్గా అనిపించింది. అది నేను ఖచ్చితంగా మీతో షేర్ చేసుకోవాలని అయితే అనుకున్నాను. ఆ టైంలో నా చేతిలో ఫోన్ ఉండుంటే చక్కగా రికార్డ్ చేసేదాన్ని ఆ మూమెంట్ని. ఫోన్ లేదు, నేను అవతలకి వెళ్తే మళ్ళీ వినటం మిస్ అయిపోతా అని చెప్పి అలా వింటా నుంచునిపోయాను అనమాట షాక్లోని. ఏంటి అంటే, యూజువల్గా క్రిస్మస్ అనగానే పిల్లలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు చెప్పండి? శాంటాక్లాస్ రావటము, గిఫ్ట్స్ ఇవ్వటము, వాళ్ళకి ఇష్టమైనవి అన్నీ అడగడము, శాంటాక్లాస్ గిఫ్ట్ చేయడము, ఇవే కదా. క్రిస్మస్ అంటేనే మోస్ట్లీ పిల్లలకి గిఫ్ట్లు ఇచ్చుకోవడము, తీసుకోవడం ఇలాగనే ఉంటుంది. నా పిల్లలు చూడండి అసలుకి, ఫస్ట్ అనింది పాప, ఈసారి అన్న క్రిస్మస్కి మనకి గిఫ్ట్ కుట్టినే, గాడ్ మనకి ఇచ్చిన గిఫ్ట్, ఇంకా ఇంతకన్నా ఏం గిఫ్ట్ అవసరం లేదు అని అందనమాట పాప.
అయితే ఆ మాట విని మా పెద్దోడన్నాడు, "అవును చెల్లి, నాకు కూడా గాడ్ ఇచ్చిన గిఫ్ట్స్ నువ్వు ఇంకా తమ్ముడు" అని చెప్పి అన్నారనమాట. అలా ఒక్కొక్కళ్ళు ఇద్దరు షేర్ చేసుకున్నారనమాట వాళ్ళ వాళ్ళ ఫీలింగ్స్‌ని. నేనైతే మామూలుగా షాక్ అవ్వలేదు. ఇంత చిన్న పిల్లలకి అంత మంచి థాట్ వచ్చింది. అసలు అంటే ఒక విధంగా పిల్లలకి ఊహ తెలిసిపోయింది. ఏంటి అంటే శాంటా క్లాస్ అనేది ఇప్పుడు ఈ రోజుల్లో వచ్చి గిఫ్ట్స్ ఇవ్వటం అనేది నిజం కాదు. అది ఏంటంటే పేరెంట్సే చేస్తారు అనే దీంట్లోకి వచ్చేసారు మా వాళ్ళు. ఆళ్ళకి తెలిసిపోయింది. కాపోతే ఏంటంటే వాళ్ళు అలా కాదు, ఇంకా చిన్నపిల్లల్లాగానే ఉండాలి. ఇంకా అదే నమ్మకంతోటి ఉండాలి. శాంటా క్లాసే ఇస్తున్నారు అని చెప్పి. అదే దీనిలో ఉండాలి. ఆ బిలీవర్స్ దీంట్లోనే ఉండాలని చెప్పి మేమనుకుంటాం. బట్ మా ఊహలకి దాటిపోయారు వీళ్ళసలకి. అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదనమాట ఈ థాట్స్ వాళ్ళ నుంచి. అందుకని బాగా షాక్ అయ్యాను. చాలా తక్కువ మంది పిల్లలకి ఇంత మెచ్యూరిటీ ఉంటది. నా అదృష్టం అనమాట నిజంగా. అంత అర్థం చేసుకునే పిల్లలున్నారు నాకు. ఇంకా ఏం మాట్లాడలా. నేను సైలెంట్‌గా ఉన్నాను. తర్వాత దగ్గరికెళ్ళి అన్నాను. మంచి మాట అన్నారు ఇద్దరు. దేవుడు నిజంగానే ఇచ్చింది మనకి ఈసారి గిఫ్ట్ తమ్ముడే. మనకి ఇంకేం అవసరం లేదు అని చెప్పి. సో, పాప అనిందనమాట, "అమ్మ ఏం వద్దమ్మా మాకు. మాకు తెలుసు శాంటా క్లాస్ వచ్చి ఇవ్వరని. నువ్వే తీసుకుంటావు ప్రతిసారి ఎళ్ళి అని చెప్పి నాకు తెలుసు. సో, ఈసారి ఏం కొనొద్దు. జస్ట్ చాక్లెట్స్ ఇవ్వు చాలు" అని చెప్పనింది. నాకు అసలుకి ఒకలాగా అనిపించిందనమాట. ఆహ్, ఎందుకుని అని చెప్పి. బట్ యాహ్! అసలకి చిన్న పిల్లల్లో ఇంత మంచి ఆలోచన రావటం అనేది చాలా రేరు. చాలా గ్రేట్ అని చెప్పాలి ఆ విషయంలోనే. ఇంకా అదనమాట మీతో షేర్ చేసుకోవాలని అనుకున్నాను. మెయిన్‌గా క్రిస్మస్ అనంగానే గిఫ్ట్స్‌లు ఇచ్చుకోవడం, తీసుకోవడం ఎంతసేపు ఇదే దీంట్లో ఉంటారు గానీ, అసలు రీజన్ అనేది మర్చిపోతారు. మెయిన్ రీజన్ అక్కడ ఏంటి అంటే, ఫ్యామిలీ కలిసి టైమ్ స్పెండ్ చేయడం, ఫ్యామిలీ కలిసి ప్రేయర్ చెప్పుకోవడం, యాజ్ ఎ ఫ్యామిలీ దేవుడికి దగ్గరగా ఇంకొంచెం దగ్గరగా అవ్వటము, ప్రతి సెకండు తలుచుకోవడం దేవుడిని, ఇట్లా అనమాట. ఇవి అసలు నిజమైన గిఫ్ట్స్, నిజమైన ఇవన్నమాట. వాల్యూ ఇచ్చే ఇవి. గిఫ్ట్స్ అంటారా, వస్తువులు మనం ఎప్పటికీ పర్మనెంట్‌గా అయితే ఉంచుకోలేం. ఇవే పర్మనెంట్‌గా ఉండేది. ఇలాంటి మెమరీస్, ఇలాంటి థాట్స్ రేపొద్దున మా పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళ పిల్లలకు కూడా చెప్పుకోగలిగే అంత మెమరీస్ ఇవ్వాలి అనైతే నాకు అనిపిస్తది. అదేంటంటే వస్తువులు ఇన్ని బొమ్మలు కొనిచ్చాము, ఇన్ని ఇవి ఇంత కాస్ట్‌లీవి కొనిచ్చాం, ఇంత కాస్ట్‌లీ పార్టీలు ఇచ్చాం. ఇవన్నీ కన్నా ఇలా కలిసి మాట్లాడుకునేవాళ్ళం, ఇలా కలిసి టైమ్ స్పెండ్ చేసేవాళ్ళం, ఇలా ఆడుకునేవాళ్ళం, ఇవి మాట్లాడుకునేవాళ్ళం. ఇవి చెప్పడంలో కూడా ఆ ఆనందం ఎంత ఉంటదో నేను మాటల్లో చెప్పలేను. మీరు ఈ విషయంలో నన్ను అగ్రీ చేస్తారా? నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఇంకా వ్లాగ్‌కొచ్చేసి డే అంతా చెప్తున్నానుగా ఇదే రొటీను. వాడు పడుకున్నాకే నాకు సొంతంగా నేను కేర్ తీసుకోవడానికి లైక్ క్రీమ్ రాసుకోవడం కానివ్వండి, బాడీ లోషన్ కానివ్వండి, ఇవన్నీ వాడు పడుకున్నాకే అవుతాయనమాట. ఆ తర్వాత నేను కొంచెం అన్నం పెట్టుకుని తిని పడుకున్నా. కానీ నిద్రపోను. నిద్రపోతే ఏంటంటే మళ్ళీ నాకు నైట్స్ నిద్ర ఉండట్లా. నైట్స్ అస్తమాను లేపుతాడు కదా ఫీడింగ్‌కి. ఇంకా నైట్స్ నిద్రపోననమాట మధ్యాహ్నం పడుకుంటుంటే. జస్ట్ అలా నడుము వాలుస్తాను. అండ్ అప్ టు డేట్‌గా ఉండాలని చెప్పి రీల్స్ ఇవి అవి అనుకుంటా అన్నీ. నాకు ఎలా ఉందంటే ఇప్పుడు ప్రెజెంట్‌కి బాగా బుర్ర హీట్ ఎక్కిపోయి ఉంటది కదా పని చేసి చేసి, లైక్ కుట్టోడిని చూసుకుంటూ, ఇంట్లో పనులు, మిగిలిన ఇద్దరు పిల్లలవి సంబంధించి అన్నీ ఇద్దరికి డిఫరెంట్ డిఫరెంట్ స్కెడ్యూల్స్ ఉంటాయి. అవన్నీ గుర్తుపెట్టుకోవాలి, అవన్నీ నోట్ చేసుకోవాలి, వాళ్ళకి సంబంధించినవన్నీ నేను టైంకి ఇవ్వాలి. ఇవన్నీ అప్ టు డేట్‌గా ఉండటం అనేది చాలా కష్టం ఏ మనిషికైనా కూడా. అవన్నీ నా నుంచి ఎలాంటి లోటు రాకూడదు వాళ్ళకని చెప్పి ఎప్పుడు ప్రతి సెకండు నేను ఆలోచించుకుంటూ
టెన్షన్ పడిపోతూ ఉంటాను అనమాట. ఆ లోడే ఎక్కువ ఉంటుంది నా బుర్రకి. అదంతా తగ్గాలని చెప్పి కొంచెం కామెడీ రీల్స్ ఎక్కువ చూడడం, కామెడీ మీద ఎక్కువ ఉందన్నమాట నాకు ఇప్పుడు బుర్ర. ఎందుకంటే చాలా లైట్గా అనిపిస్తుంది అవి రీల్స్ చూస్తున్నప్పుడు. అందుకని ఇంకా అవన్నీ ఏంటంటే ఓకే, నేను ఇలా రీక్రియేట్ చేయొచ్చు, నేను ఇలా చేయొచ్చు, బాగా అనిపిస్తుంది. నేనైతే స్లోగా ఒక్కొక్కటి అయితే రికార్డ్ చేసి మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా ఆ రోజు మూన్ ఎంత బాగుందంటే చాలా అంటే చాలా బాగుంది. అండ్ నేను కెమెరాలో ఎంత చేయాలి అని అనుకున్న రికార్డ్ అది ఏమంటారు, న్యాయం చేయట్లేదు అనమాట ఆ వ్యూని. ఇంకా లాస్ట్ వీకెండో ఏమో, మండేనే కదా ఇది, ఓకే మండే, లాస్ట్ సాటర్డే, అప్పుడు ఆ ముందు సాటర్డే బట్టలు వాష్ చేసి కుట్టోడు బట్టలు మడత పెట్టలేదు, మిగిలినవన్నీ పెట్టాను. వాడు ఒక్కడి పక్కన పెట్టి ఉంచా. బుడ్డిగా ఉంటాయి కదా, మడత పెట్టడానికి చాలా శ్రద్ధగా జాగ్రత్తగా, లైక్ బయటకు వేసుకుని వెళ్ళేవి, ఇంట్లో వేసుకునేవి, ఇవి సాక్స్లు, ఇవి క్యాప్లు, ఇట్లా అనమాట అన్నీ. సో అన్నీ ఆర్గనైజ్ చేసుకోవడానికి టైం పడుతుందని వాడి పెట్టలేదు అప్పుడు. ఎంత గడుసోడైపోయాడంటే పాపతోటి దెబ్బలాడతాడు అసలు వాడు. వీడికి గనక మాటలొచ్చి పెద్దోడయ్యాడంటే కొంచెం వీళ్ళిద్దరూ కూర్చొని తెగ వాగుతారేమో అని అనిపిస్తుంది నాకైతే. పెద్దోడు చాలా ఏమంటారు, రూల్ అంటే రూల్ అన్నట్టు, రూల్ మాస్టర్ లాగా. ఇలా టైంకి ఇది జరగాలంటే టైంకి అది జరిగిపోవాలంతే. కానీ పాప అలా కాదు, చేస్తాంలే, చూద్దాంలే అన్న దీనిలో ఉంటుంది అనమాట అది. కానీ పెద్దోడు అలా కాదు, చాలా స్ట్రిక్ట్. మరి కుట్టిగాడు ఎవరితోటి జెల్ అవుతాడా అని నాకు డౌట్. కానీ పాపతో మాత్రం మామూలుగా అరవడు. అది ఎంత గట్టిగా అరుస్తుందో దానికన్నా డబల్ టైమ్స్ గట్టిగా అరుస్తాడు వాడు, దెబ్బలు ఆడుతున్నట్టే. అది నాకు చిన్న గ్లిమ్స్, నేను అది వీడియో రికార్డ్ చేసి మీతో కూడా షేర్ చేసుకున్నాను. ఇంకా అలా బట్టలు మడత పెడుతూ ఆలోచిస్తూ నైట్ ఏం చేయాలని సడన్గా నాకు అనిపించింది. సరే కుట్టోడు బాగానే ఉన్నాడు, పర్వాలేదు అని అనుకుని ఇంకా ఫాస్ట్గా అయితే వచ్చి చపాతీ పిండి చేద్దాము, చపాతీలు చేసి ఎగ్ పొరటు చేద్దామని అనిపించింది మనసులో. ఎందుకంటే ఈ కాంబినేషన్ ఈయనకు చాలా ఇష్టం అనమాట. సో ఈయన ఆఫీస్ నుంచి రాగానే చక్కగా వేడివేడిగా తింటారు అనే ఆలోచనతోటి చార్నాల తర్వాత అయితే ఇది తీసాను. ఇది ఎప్పుడో పాతింట్లో ఉన్నప్పుడు తీసుకున్నాం. చాలా తక్కువ సార్లు వాడాం, అంటే కేక్స్ చేయడానికి, డోస్ మిక్స్ చేయడానికి చాలా తక్కువ టైమ్స్ వాడాం. ఇంక సర్లే దీనిలో వేసేద్దాము చపాతీది, నేను పిసుక్కుంటూ నుంచోవడం కన్నా ఇందులో వేసేస్తే బెటర్, మెత్తగా వస్తాయి అని చెప్పి అయితే దాంట్లో వేసేసాను. ఇంకా చాలా బాగుండింది ఆ రోజైతే. డే అంతా అసలు లైక్ చాలా పీస్ఫుల్గా, చాలా ప్రశాంతంగా అనిపించింది. స్లోగా వెళ్తుందని అనిపించింది. ఒక్కసారి అంటే నా ప్లేస్లో ఉండి ఆలోచిస్తే మీరు, ఇన్ని విషయాల్లోనే స్లోగా వెళ్తుందంటే ఊహించుకోండి అసలుగా. ఇది అంత బాగుండిందనమాట. ఇంకా ఫాస్ట్గా అయితే చపాతీలకి వేసుకున్నాను. నేను అసలు దీని మెజర్మెంట్స్ కూడా మర్చిపోయాను, ఎంతెంత వెయ్యాలి అని చెప్పి. అప్రాక్సిమేట్లీ చూస్తుంటే మనకు అర్థమైపోద్ది కదా. సో అలాగా వేసేసుకున్నాను అనమాట. సాల్ట్, వాటర్, ఆయిల్ అన్నీ వేసుకుని ఒకసారి ఆన్ చేసేస్తే కొంచెం మనకు తెలిసిపోద్ది డో ఇది అయ్యేటప్పుడు అయిపోయిందా లేదా అని చెప్పి. అది తీసిన తర్వాత మళ్ళీ ఇంకోసారి కొంచెం ఆయిల్ వేసి కొంచెం మళ్ళీ అయితే మిక్స్ చేసేసుకుని బాగా పక్కన పెట్టేసుకున్నాను. ఈయన వస్తున్నారు అన్నప్పుడు కాలుద్దాంలే అన్నట్టు. కానీ అనుకుంటాం కానీ అన్నీ అనుకున్నట్టు అవుతాయా? అస్సలకి కానే కాదు. నేను అనుకున్నాను ఇది పిండి అయిపోయింది ఇంకా తీసేస్తున్నా అన్నప్పుడు స్టార్ట్ చేశాడు మా కుట్టోడు.
ఏంటి ఎక్కడికెళ్ళావు నువ్వు నాతోటి ఉండకుండా అన్నట్టుగాని. ఇంకా చూసుకోండి మొదలైంది నాకు సినిమా. సరేలే ఈయన వచ్చిన తర్వాత అన్నా కొంచెం వదులుతాడు కదా! ఈయనతోటి ఉంటాడు కదా! నేను ఫాస్ట్‌గా అయితే చపాతీలు కాల్చుకోవచ్చు అని అనుకున్నాను. పొరటయితే ఇంకా ఆన్ చేయలా. చెయ్యాలి. సో, చూడండి ఎంత మెత్తగా వచ్చిందో. చాలా వచ్చింది. ఇంత మెత్తగా నాకు ఇంతవరకు రాలేదు అసలకి చెప్పాలంటే నిజంగా. సో, బావుంది. వచ్చింది కదా అని అనుకున్నాను. ఇవాళ బాగా ఎంజాయ్ చేస్తారు డిన్నర్ అని అనుకుని, పిల్లలకు కూడా ఇష్టం అనమాట. సో, ఇంకా ఆ ఉద్దేశంతోటి హ్యాపీ అయిపోయి పక్కన పెట్టాను గానీ, వీడు మట్టుకి ఉన్నాడే మా కుట్టోడు. అస్సలకి గ్యాప్ ఇవ్వలేదు నాకు ఆ రోజు చేయడానికి. నైట్ డిన్నర్ ఎంత బతిలాడానో పిల్లలతోటి మాట్లాడిస్తూ, వాళ్ళని చూసుకోండిరా అది ఇది అని చెప్పి. ఎంత డైవర్ట్ చేసినా కూడా వాడు మాత్రం డైవర్ట్ అవ్వలేదు. సరే ఇంక ఈయన వచ్చిన తర్వాత మొదలెడదాంలే అన్నట్టుగాని ఇంకా అలా కూర్చుని మాట్లాడుకుంటా ఉన్నాం అనమాట. ఈయన వచ్చినాక చేసుకుందాంలే పని అన్నట్టు. ఇంకా వాడేంటంటే పెద్దోడి దగ్గరికి వచ్చాడంటే చాలు కళ్ళజోడు పీకేస్తున్నాడు. కళ్ళజోడు పీకేసేసి తెగ నవ్వేసుకుంటున్నాడు అనమాట. ఇప్పుడు ఈ పాప చేసేది ఏంటిదో స్టైల్ ట్రెండింగ్‌లో ఉందంట. నాకు అదేంటిదో తెలీదు. బట్ యాహ్! అదేంటో ఉందంట వెరైటీ ఎక్స్‌ప్రెషన్. ఇంక ఈయనొచ్చారు ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత, సరేలే కాసేపు కూర్చున్నాడు గదా అన్నట్టుగానే నేను యువతలకొచ్చాను చేయడానికి. కానీ అస్సలు చేయనివ్వలేదు. ఇంకా నా పరిస్థితి ఎలా అయిపోయిందంటే పిల్లలకైతే ఏసి ఇచ్చేసాను. ఏసి ఇచ్చేసేసి ఇంకా ఈయనకేస్తున్నప్పుడు ఈయనే లేసి వచ్చేసారనమాట నా దగ్గరికి. వచ్చేసి ఏమన్నారంటే, "ఇలా కాదు నువ్వు కాలుస్తా ఉండు, నేను తినిపిస్తాను, నేను తినేస్తాను" అని అన్నారు. అప్పటికే ఆకలి దంచేస్తుంది. సరేలే ఇంక కానిద్దాం అలానే అని చెప్పి అలానే చేసుకున్నాం అనమాట. ఒక పక్కన పిల్లలు తింటున్నారు, కుట్టోడు ఉయ్యాల్లో ఉన్నాడు. ఇంకా నేను ఈయన నుంచుని తినేసాం అలానే కాల్చుకుంటూ ప్యారలల్‌గాని. మీలో ఎంతమంది విషయానికి రిలేట్ అవుతారు నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఇలాగ చపాతీలు కాలుస్తున్నట్టే అలా అయిపోతా ఉంటాయన్నమాట. ఎన్ని తిన్నామో లెక్క ఉండదు అలా అయితే. ఆ రోజు కూడా అదే అయింది. ఎన్ని తిన్నామో లెక్కలేదు. పొరుటు కూడా సూపరొచ్చింది అసలకి టేస్టీగా. పిల్లలకైతే తెగ నచ్చేసింది. "అమ్మా భలే ఉందమ్మా" అని అంటా తిన్నారనమాట. సో, మొత్తానికైతే ఫైనల్‌గా చపాతీ, పొరుటు చేసుకొని తినగలిగాం. కాకపోతే కూర్చొని ప్రశాంతంగా తినలేకపోయాం గానీ, కడుపు నిండుగా అయితే తిన్నాం. సో, అదండి ఈ వ్లాగ్‌కి ఎలా ఉంది నాకు కింద కామెంట్ చేసి చెప్పండి. అండ్ కొత్తగా చూస్తున్నారంటే గనక ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ లైక్ చేయండి. సో, నాకు ఇంకా మోటివేషన్ వస్తది. ఇంకా మంచి మంచి వ్లాగ్స్ చేసి పెట్టాలి అని చెప్పి. సో, మళ్ళీ నేను రేపు కలుసుకుంటానండి. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్.